హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విశ్వం తెలుగు ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్లో ఎన్నో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం. కానీ ఈరోజు వీడియో వాటన్నింటికీ బాస్ లాంటిది. మీరు ఎప్పుడూ వినని, కనీసం ఊహించని 10 అత్యంత వింతైన నిజాలను ఈరోజు చెప్పబోతున్నాను. భూమి అడుగున దాగి ఉన్న ఒక రహస్య సముద్రం గురించి, చలికాలంలో పూర్తిగా రాయిలా గడ్డకట్టి చనిపోయి మళ్లీ బ్రతికొచ్చే ఒక వింత కప్ప గురించి, అలాగే మీరు ఈ క్షణంలో గతంలో జీవిస్తున్నారు అన్న సైంటిఫిక్ ప్రూఫ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీ ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. సో ఎక్కడా స్కిప్ చేయకండి. లెట్స్ బిగిన్. ఫ్యాక్ట్ నంబర్ 1. ఒక నిమిషం. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీరు దీన్ని ప్రెజెంట్ అనగా వర్తమానంలో చూస్తున్నారని అనుకుంటున్నారు. కానీ సైన్స్ ప్రకారం మీరిప్పుడు పాస్ట్ అనగా గతంలో ఉన్నారు. అవును, మన కళ్ళు చూసే దృశ్యాన్ని, చెవులు వినే శబ్దాన్ని మన బ్రెయిన్ ప్రాసెస్ చేసి అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా 80 మిల్లీసెకన్ల టైం పడుతుంది. అంటే మీ కళ్ల ముందు ఏకకాలంలో ఒక విషయం జరిగితే దాన్ని మీరు 80 మిల్లీసెకన్ల తర్వాత మాత్రమే గ్రహించగలరు. సో టెక్నికల్ గా మనం ఎప్పటికీ ప్రెజెంట్ లో జీవించలేము. మన బ్రెయిన్ ఎప్పుడూ 80 మిల్లీసెకన్ల పాత లైఫ్ నే మనకు చూపిస్తూ ఉంటుంది. నమ్మశక్యంగా లేదు కదూ. ఫ్యాక్ట్ నంబర్ 2. ఈ ఫ్యాక్ట్ ని మీరు ఇప్పుడే వీడియో చూస్తూ ప్రాక్టికల్ గా టెస్ట్ చేయొచ్చు. ఒకసారి మీ చేతి వేలుని ముక్కు కింద పెట్టుకుని గాలి వదలండి. మీకు ఒక విషయం అర్థమవుతుంది. గాలి మీ 2 ముక్కు రంధ్రాల నుంచి సమానంగా రాదు. అవును, మనుషులు ఎప్పుడూ ఒకేసారి 2 ముక్కు రంధ్రాలతో శ్వాస తీసుకోరు. రోజులో కొన్ని గంటలు ఎడమ వైపు నుంచి గాలి ఎక్కువగా పీల్చుకుంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా అది కుడి వైపుకు మారుతుంది. దీన్ని సైన్స్ లో నాసల్ సైకిల్ అంటారు. మన ముక్కులోని కణజాలం అలసిపోకుండా ఉండటానికి, అలాగే రకరకాల వాసనలను పసిగట్టడానికి మన బ్రెయిన్ ఆటోమేటిక్గా చేసే స్విచ్చింగ్ టెక్నిక్ ఇది. ఇప్పుడే చెక్ చేసి కామెంట్ చేయండి, మీరు ఏ వైపు నుంచి గాలి పీల్చుకుంటున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 3. భూమి మీద ఎవరూ లేని అత్యంత ఒంటరి ప్రదేశం ఎక్కడుందో తెలుసా? పసిఫిక్ మహాసముద్రం మధ్యలో పాయింట్ నెమో అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ చుట్టుపక్కల 2688 కిలోమీటర్ల వరకు ఒక్కటంటే ఒక్క మనిషి జాడ కూడా ఉండదు, కనీసం చిన్న దీవి కూడా ఉండదు. ఈ పాయింట్ నెమో ఎంత ఒంటరిదంటే, ఒకవేళ మీరు గనక పడవలో ఆ ప్లేస్ కి వెళ్తే మీకు అత్యంత దగ్గరగా ఉండే మనుషులు భూమి మీద ఎవరూ ఉండరు. ఆకాశంలో మన తల మీద 400 కిలోమీటర్ల ఎత్తులో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లోని ఆస్ట్రోనాట్స్ మాత్రమే మీకు దగ్గరగా ఉండే మనుషులు. అందుకే ఈ ప్లేస్ ని స్పేస్ క్రాఫ్ట్ల శ్మశాన వాటికగా వాడతారు. ఫ్యాక్ట్ నంబర్ 4. జంతువులకు చావు అనేది ఒక్కసారే వస్తుంది. కానీ అలాస్కాలో ఉండే వుడ్ ఫ్రాగ్ అనే ఒక అరుదైన కప్పకు మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోయే బ్రతికే శక్తి ఉంది. అక్కడ చలికాలం వచ్చినప్పుడు ఈ కప్ప ఒక మంచు గడ్డలాగా పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది. దాని గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, బ్రెయిన్ డెడ్ అవుతుంది, రక్త ప్రసరణ కూడా ఆగిపోతుంది. టెక్నికల్ గా అది చనిపోయినట్టే. కానీ అలా 7 నెలల పాటు పూర్తిగా మంచు రాయిలా ఉండిపోయిన ఆ కప్ప వసంతకాలం రాగానే మంచు కరిగిన వెంటనే మెల్లగా మళ్లీ గుండె కొట్టుకోవడం స్టార్ట్ అయ్యి ప్రాణాలతో గెంతుకుంటూ వెళ్లిపోతుంది. నేచర్ క్రియేట్ చేసిన ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ సైంటిస్టులకు కూడా అర్థం కాదు. ఫ్యాక్ట్ నంబర్ 5. చరిత్ర ఎప్పుడూ మనం అనుకున్నట్లుగా ఉండదు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గురించి మనకు తెలుసు. అలాగే చరిత్రలో గొప్ప సామ్రాజ్యమైన ఆజ్టెక్ ఎంపైర్ గురించి కూడా మీరు వినే ఉంటారు. అయితే వింత ఏమిటంటే, ఈ యూనివర్సిటీ ఆ రాజుల సామ్రాజ్యం కంటే చాలా పాతది. అవును, ఆజ్టెక్ రాజులు తమ సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం 1325లో స్థాపించారు. కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువు చెప్పడం అనేది అంతకంటే 200 సంవత్సరాల ముందే. అంటే క్రీస్తు శకం 1096లోనే మొదలైంది. అంటే ఒక పక్క ఆదివాసీ రాజులు తమ రాజ్యాన్ని నిర్మించుకుంటున్న టైంలో ఇంకో పక్క ఇంగ్లాండ్లో స్టూడెంట్స్ కి క్లాసులు జరుగుతున్నాయి అన్నమాట. ఫ్యాక్ట్ నంబర్ 6. మన భూమి మీద 71% నీరు ఉందని మనకు తెలుసు. ఆ నీరంతా సముద్రాల్లో, నదుల్లో ఉంది. కానీ అసలైన సీక్రెట్ భూమి కింద దాగి ఉంది. సైంటిస్టులు కనుక్కున్న దాని ప్రకారం
మన భూమి లోపల 600 కిలోమీటర్ల లోతులో రింగ్వుడైట్ అనే ఒక బ్లూ కలర్ రాయి ఉంది. ఈ రాయి లోపల ఒక అతిపెద్ద రహస్య సముద్రం దాగి ఉంది. అది ఎంత పెద్దదంటే మన భూమి మీద ఉన్న సముద్రాలన్నింటినీ 3 సార్లు నింపేసినా కూడా అందులో ఇంకా నీళ్లు మిగిలే ఉంటాయి. అంటే భూమి మీద ఉన్న నీటి కన్నా భూమి లోపల ఉన్న నీరే 3 రెట్లు ఎక్కువ. మన ప్రపంచం ఎప్పటికీ అంతుచిక్కని ఒక మిస్టరీ అనడానికి ఇదే నిదర్శనం. ఫ్యాక్ట్ నంబర్ 7. రెండో ప్రపంచ యుద్ధంలో అణ్వాయుధాలు, రాడార్లు వాడారని మనకు తెలుసు. కానీ బాంబులను టార్గెట్ మీద కరెక్ట్గా వేయడానికి అమెరికా మిలిటరీ వాళ్లు పావురాలను వాడారంటే మీరు నమ్ముతారా? అవును, దీని పేరు ప్రాజెక్ట్ పిజియన్. బిఎఫ్ స్కిన్నర్ అనే ఒక సైంటిస్ట్ పావురాలకు ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాడు. మిస్సైల్స్ లోపల ఈ పావురాలను పెట్టి ఒక చిన్న స్క్రీన్ మీద శత్రువుల ఓడ కనిపిస్తే ఆ స్క్రీన్ మీద ఈ పావురం తన ముక్కుతో పొడిచేలా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ పావురం పొడిచిన వైపుకు మిస్సైల్ డైరెక్షన్ మారి కరెక్ట్గా వెళ్లి శత్రువుల ఓడను ఢీకొట్టేది. పావురాలను మిస్సైల్ డ్రైవర్లుగా వాడటం చరిత్రలోనే ఒక వింత. ఫ్యాక్ట్ నంబర్ 8. ఈ విశ్వంలో మీకు తెలిసిన భయంకరమైన ప్రదేశం ఏది? బ్లాక్ హోల్ అంటారా? కాదు, దాన్ని మించిన ఒక ప్లేస్ ఉంది. దాని పేరు బూటెస్ వైడ్. దీన్నే ది గ్రేట్ నథింగ్ అని కూడా అంటారు. ఇదొక 330 మిలియన్ల కాంతి సంవత్సరాల వెడల్పు ఉన్న ఒక చీకటి ప్రదేశం. అంత పెద్ద ప్లేస్లో కనీసం కొన్ని 10,000 గెలాక్సీలు ఉండాలి. కానీ అక్కడ కేవలం 60 గెలాక్సీలు మాత్రమే ఉన్నాయి. అది ఎంత చీకటిగా, ఎంత ఖాళీగా ఉంటుందంటే ఒకవేళ మన భూమి గనక ఆ బూటెస్ వైడ్ మధ్యలో ఉండి ఉంటే మన సోలార్ సిస్టమ్ దాటి బయట ఇంకో ప్రపంచం ఉందన్న విషయమే మనకు తెలిసేది కాదు. అంతటి భయంకరమైన శూన్యం అది. ఫ్యాక్ట్ నంబర్ 9. మనిషికి అర్థం కాని భాష అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ప్రతిదాన్ని డీకోడ్ చేసేశారు. కానీ చరిత్రలో వోయినిచ్ మాన్యుస్క్రిప్ట్ అనే ఒక పురాతన పుస్తకం ఉంది. 15వ శతాబ్దానికి చెందిన ఈ పుస్తకంలో 240 పేజీలు ఉన్నాయి. దీని వింత ఏంటంటే ఇందులో రాసిన భాష ఏంటో, అందులో గీసిన వింతైన మొక్కలు, బొమ్మలు ఏంటో ప్రపంచంలో ఏ ఒక్కరికీ తెలియదు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రిప్టోగ్రాఫర్స్, చివరికి ఎంతో అడ్వాన్స్గా ఉన్న మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా ఆ పుస్తకంలో ఉన్న ఒక్క అక్షరాన్ని కూడా చదవలేకపోయాయి. ఆ పుస్తకాన్ని ఏలియన్స్ రాశారా, లేక ఇంకేదైనా రహస్య ప్రపంచం వాళ్ళు రాశారా అనేది ఎప్పటికీ మిస్టరీనే. ఫ్యాక్ట్ నంబర్ 10. ఈ ఫ్యాక్ట్తో వీడియో ఎండ్ చేద్దాం. మన ఇంటర్నెట్ డేటా అంతా హార్డ్ డిస్క్లలో స్టోర్ చేస్తే అది మహా అయితే ఒక 100 ఏళ్లకు పాడైపోతుంది. కానీ ఒక చిన్న నాణెం సైజులో ఉండే ఈ గాజు ముక్కలో ఏకంగా 360 టెరాబైట్ల డేటాను స్టోర్ చేయొచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని ఒక 1000 డిగ్రీల మంటల్లో వేసినా ఏమీ కాదు. దీని లైఫ్ టైం అక్షరాల 13.8 బిలియన్ సంవత్సరాలు. అంటే మన సూర్యుడు, భూమి అంతరించిపోయినా కూడా ఈ గాజు ముక్కలో ఉన్న డేటా మాత్రం అలాగే భద్రంగా ఉంటుంది. హ్యూమన్ టెక్నాలజీ పవర్ అంటే ఇదే. ఈ రోజు మనం తెలుసుకున్న ఈ 10 వింత నిజాలు ఖచ్చితంగా మీ మైండ్ ని బ్లాంక్ చేసి ఉంటాయని అనుకుంటున్నాను. అయితే ఇందులో నాసల్ సైకిల్, ముక్కు ద్వారా శ్వాస ని ఎంతమంది ప్రాక్టికల్ గా టెస్ట్ చేశారు? అలాగే ఈ ఫ్యాక్ట్స్ లో మీకు దేని గురించి విన్నప్పుడు అత్యంత థ్రిల్లింగ్ గా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ నాలెడ్జ్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మన విశ్వం తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో సాలిడ్ అండ్ మైండ్ బ్లోయింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.